హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఇవాళ బ్లాగ్ ఏంటంటే బర్త్డే పార్టీ, బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. బర్త్డే సెలబ్రేషన్స్ అని అంటే మీరు అందరూ ఏమనుకుంటారు, చిన్న పాపదో బాబుదో అనుకుంటారు కదా. కాదు కాదు, పెద్దమ్మాయిదే, నాకన్నా పెద్దదా అక్క. మా పాతింటి పక్కన ఉంటుంది. వాళ్ళు ఒరిస్సా వాళ్ళే, వాళ్ళ లాంగ్వేజ్ ఒడియా. వాళ్ళకి తెలుగు అస్సలు రాదు, హిందీ ఒడియానే వస్తుంది. నాకు ఒడియా రాదు, హిందీతోనైతే మేనేజ్ చేస్తాం. కొంచెం బాగానే క్లోజ్గా ఉంటుంది. పాతింటి పక్కన ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ పెద్ద పాప నా దగ్గరికి ట్యూషన్కి వస్తుందని చెప్పినా కదా. ఆ పాప నిన్న ట్యూషన్కి వచ్చినప్పుడు అక్క కూడా రోజు వస్తుంది, బర్త్డే ఖచ్చితంగా రా నువ్వు, చిన్న ట్రీటు అని చెప్పేసి అంది. ఇంకా వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకున్నా. పాపం పిలిచింది కదా అని చెప్పేసి నేను, మా ఆయన, మా చిన్నోడైతే ముగ్గురం కలిసి బయలుదేరినాము. నేనేమనుకుంటున్నా అంటే ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా అని అనుకుంటున్నా. ఇక్కడ శారీస్ ఏమో నాకు సెలక్షన్ తెలీదు, వీళ్ళే డిఫరెంట్గా ఉంటాయి, మనవి డిఫరెంట్గా ఉంటాయి. సో నేను శారీస్ అవి ఏమి ఇవ్వకుండా కొంచెం డిఫరెంట్గా స్టిక్కర్ ప్యాకెట్స్, కొన్ని రబ్బర్ బ్యాండ్స్, క్లచెస్, అలా కొంచెం షాప్కి వెళ్ళి నెయిల్ పెయింట్స్ అలాంటివి చూసి ప్యాక్ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఇంకా ఇల్లుకైతే తాళం వేసేసినాము, లైట్స్ అవన్నీ ఆఫ్ చేసి తాళం వేసేసి అయితే నేను కిందికి వచ్చిన. ఆల్రెడీ మా చిన్నోడు, మా హస్బెండ్ బండి మీద వెయిట్ చేస్తున్నారు. బండి మీద అయితే షాప్కి అయితే బయలుదేరినాం. ఇక్కడ హెవీగా షాప్స్ అంటూ ఏమి ఉండవు, సింపుల్గా ఉంటాయి. ఆల్రెడీ చెప్పాను, మేము ఉండేది మైనింగ్ ఏరియా, చిన్న ఫారెస్ట్ ఏరియా ఇది. సో ఉన్న దాంట్లోనే మనం వెతుక్కోవాలా సామాన్లని. మీకైతే నేను క్వార్టర్స్ చూపిస్తున్నా చూడండి. ఇవి ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఇలానే ఉంటాయి. ఇండివిజువల్ ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇలా మాది కూడా ఇండివిజువలే ముందైతే, కానీ మేము అది రిటర్న్ ఇచ్చేసినాం. ఎందుకంటే వర్షాకాలం మాకు బాగా ఇబ్బంది అవుతుంది, చెట్లు ఎక్కువ ఉండడం వల్ల పాములు, పురుగులు అని చెప్పేసి వస్తున్నాయని చెప్పేసి ఇంకా దాన్ని రిటర్న్ చేసినాం. కొత్తగా అపార్ట్మెంట్స్ కట్టిందని దాంట్లోకైతే షిఫ్ట్ అయిపోయినాం. ఫస్ట్ అయితే షాప్కి అయితే రీచ్ అయిపోయినాం. నేనైతే స్టిక్కర్ ప్యాకెట్స్ చూడంగా ఒక 3-4 అట్లా సెలెక్ట్ చేసిన. అవి బాగున్నాయి, నీట్గా సింపుల్గా. మిగతా అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, మన స్టైల్లో కాదు, వాళ్ళ స్టైల్లోనే. అక్క అలాంటివి అయితే పెట్టుకోవద్దు, సింపుల్గానే ఉంటుంది. నెయిల్ పెయింట్స్, కొన్ని రబ్బర్ బ్యాండ్స్ అలా ముందే చెప్పాను కదా, అట్లాంటివి అయితే ప్యాక్ చేయించిన. నేను చూపిద్దాం అనుకునే లోపు షాప్ అయిన అయితే ప్యాక్ చేసేసి చూపిద్దాం అనుకున్నా, చూపించలేను, ఆల్రెడీ అంత డబ్బా పెట్టేసిండు. మా చిన్నోడైతే వెయిట్ చేయలేనని చెప్పేసి చిప్స్ తిన్నాడు. అసలు ఇంట్లో నేను అసలు పెట్టాడికి ఇట్లాంటివి బయటకు వచ్చినప్పుడే కొద్దిగా ఎక్స్ట్రాలు చేస్తాడు. ఆల్రెడీ ఒక చిప్స్ ప్యాకెట్ కంప్లీట్ చేసి మళ్ళీ ఇంకొకటి ఇంకా గిఫ్ట్ అయితే ప్యాక్ చేయించుకున్నాము. మా ఆయన, చిన్నోడు, నేను ముగ్గురం కలిసి అయితే గిఫ్ట్ అయితే ప్యాక్ చేయించి ఇంకా రిటర్న్ అయిపోయినాం. చూడండి, ఇది హాస్పిటల్ ముందు జంక్షన్ అన్నమాట. మీకు కంప్లీట్ వీడియో మేము ఉండే ప్లేసులు అవన్నీ చూపించాలని అంటే కమెంట్ చేయండి. మాకు బ్లాగ్స్ కావాలి మీ నుండి కొత్తవి అని చెప్పేసి కమెంట్ చేస్తే నేను చూపిస్తాను. నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనము అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం గిఫ్ట్ ప్యాక్ చేసుకొని. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వార్టర్స్ ఉంటాయి, ఇలానే ఉంటాయి ఇండివిజువల్ అపార్ట్మెంట్స్. మనకు నచ్చినే అప్లై చేసుకోవచ్చు. ఈ పక్కనదైతే గ్రౌండ్, పెద్దలకు చిన్నలకు వాకింగ్ అని, క్రికెట్ అని, చాలా బాగా సైక్లింగ్ అని అన్నీ నేర్చుకోవచ్చు దాంట్లో. చాలా పెద్ద గ్రౌండ్. ఇలాంటి గ్రౌండ్స్ 2-3 ఉంటాయి. ఇదైతే ఒక చిన్న జంక్షను. ఆ జంక్షన్కి లెఫ్ట్ సైడ్ రోడ్ ఉంది కదా, అందులో నుండి వెళ్తే మన కొత్త క్వార్టర్స్ వస్తాయి, అపార్ట్మెంట్స్. ఇవైతే పాత క్వార్టర్స్ అన్నమాట. మా క్వార్టర్ పక్కనే అక్క వాళ్ళ ఇల్లు. మీకు ఇప్పుడు మనకు పాత క్వార్టర్ అయితే చూపిస్తా. చెప్పాను కదా, వర్షాకాలం బాగా ఇబ్బంది అవుతుంది, భయంగా చిన్నోడు బయటకు వెళ్ళాలన్నా మేము వెళ్ళాలన్న భయం అని రిటర్న్ ఇచ్చేసినాం. ఇక NG28 అని ఉంది కదా, ఇదే మన పాత క్వార్టరు. దాని పక్కన అటాచ్ అయ్యే ఈ బర్త్డే అక్క వాళ్ళది. అక్క పేరు నిషా. రోజు మన ఇంటికి పెద్ద పాపని ట్యూషన్కి తీసుకొని వస్తుంది. సో ఇదైతే వాళ్ళ ఫస్ట్ రూము. బాగుంటుంది లోపల, బయట ఎలా ఉన్నా అన్ని క్వార్టర్స్ లోపల బాగుంటాయి. ఇగో ఇది చూసారు కదా, ఫస్ట్ సోఫాస్ వేసిర్రు. ఈ స్ట్రైట్గా వాష్రూమ్స్. ఇది టీవీ రూమ్ అన్నమాట. అవి 2 బెడ్రూమ్స్ వాళ్ళకి. అక్కకైతే హాయ్ చెప్పమంటున్నా, రెడీ అవుతుంది. అప్పటికి ఇంకా రెడీ అవ్వలేదు. సో అక్క హాయ్ చెప్పవా అని అంటే నవ్వుకుంటూ హాయ్ అయితే చెప్తుంది. కిచెన్లో అయితే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పూరి అయితే చేస్తుర్రు. అక్క ఆల్రెడీ పన్నీర్ కర్రీ, కొంచెం దొండకాయ స్టైల్లో ఉంటాయి వీళ్ళ సైడు, పొట్టలు అంటారు దాన్ని, ఆ కర్రీ కూడా రెడీ చేసింది. ఇదైతే వాళ్ళ చిన్న పాప లక్కీ. ఈమె ఎదురింటి ఆంటీ, పక్కింటి అక్క. ఈ కాలనీలో ఏంటంటే కలిసిమెలిసి బాగుంటారు, కలిసి చేసుకుంటారు. నాకు అసలు ఈ కాలనీ వదిలి వెళ్ళాలని లేదు, బట్ మా ఇల్లు బాగాలేక
మేము వెళ్ళిపోయినాం. ఇంకా వస్తూ ఉంటాం, కలుస్తూ ఉంటాం. ఎట్ లాస్ట్ బర్త్డే కేక్ కటింగ్. అక్కకైతే బర్త్డే విషెస్ అందరూ హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పేసి అయితే చెప్తే అక్క నవ్వుకుంటుంది. తిను వాళ్ళ పెద్ద పాప ఫోన్ పట్టుకొని ఉంది కదా, ఆ బ్లూ షర్ట్ అతను, సారీ గ్రీన్, డార్క్ గ్రీన్ లాగా ఉంది షర్టు, ఆ అన్న అయితే హస్బెండ్. తన కేక్ అయితే క్యాండిల్ వెలిగిస్తున్నాడు. చాలా బాగా చూసుకుంటాడు పిల్లల్ని, అక్కని, వాళ్ళ హస్బెండ్. ఇంకా అక్క కేక్ కట్ చేసి అయితే అందరికీ తినిపించింది. నేనైతే కేక్ తినలేదు, ఎందుకంటే సాటర్డే కదా, నేను నాన్ వెజ్ తినను. కేక్లో ఎంతో కొంత ఉంటుంది కదా, ఎందుకులే తినడం అని చెప్పేసి అయితే తినలేను. ఫస్ట్ అయితే వాళ్ళ చిన్న పాప లక్కీకి పెట్టింది. ఫస్ట్ పెట్టకపోతే అది బాగా అలుగుతుందని వాళ్ళ నాన్న తీసుకొచ్చి మరీ తినిపించిండు దానికి. లేదంటే మొత్తం ఏడుస్తూనే ఉంటుంది, నాకు ముందు పెట్టలే అని. ఇంకా అందరికీ లైన్గా అయితే పెడుతుంది. ఫస్ట్ ఎదురింటి అంకుల్కి పెడితే ఆయన ఫస్ట్ తృప్తికి పెట్టని చెప్పేసి అన్నాడు అన్నమాట. వాళ్ళ పెద్ద పాపకి తనకు పెట్టిండు. మా చిన్నోడు అందరిది ఒక బాధ అయితే మా చిన్నోడిది ఒక బాధ ఏంటంటే కేకు నేనే కట్ చేస్తా అని అక్క కట్ చేయక ముందు నుంచి ఏడుస్తుంటే ఇంకా మా ఆయన ఆగ్రా నాయన అని చెప్పేసి అక్క కట్ చేసిన తర్వాత వీడిని తీసుకెళ్ళిండు. వీడేం మళ్ళీ కేక్ తింటాడా అంటే కేక్ అసలు తినడు. వీడికి నేను ఇంతవరకు అలవాటైతే చేయలేను, సో తినడు. ఇంకా కేక్ తినలేడు, చెర్రీస్ కావాలన్నాడు. ఆ చెర్రీ ఇస్తే కూడా తినలేడు, ఇసిరేసిండు. ఆడేందో ఏమో ఏడికి వెళ్ళినా కూడా ఇట్లాంటి పనులే చేస్తాడు మా చిన్నోడు. ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది, అట్లా గడిచిపోయింది. ఇంకా భోజనాలు అయితే బాగానే ఉన్నాయి. ఇటు కొంచెం వీళ్ళ టేస్ట్ వేరే ఉంటుంది, మన టేస్ట్ వేరే ఉంటుంది. సో ఇంకా భోజనాలు అయితే చేసేసినాం. కొంచెం వీడియోస్కి కావాలని చెప్పేసి, మన యూట్యూబ్కి కావాలని అందరి కొంచెం వీడియోస్ అయితే చిన్న క్యాప్చర్స్ అయితే తీసుకున్నాం. మా చిన్నోడు కేక్ కట్ చేస్తా అన్నది, భోజనాలు తింటా అన్నది, పూరి ఇంకా పన్నీర్ కర్రీ, అలాగే పొట్టలు అని చెప్పాను కదా, దొండకాయల్లో కొంచెం పెద్ద సైజులో ఉంటాయి పొట్టలు, వాటిని మన గుత్తొంకాయలాగా మసాలా పెట్టి చేసిండ్రు, బాగుంది. కీర్ కూడా, ఇంకా స్వీట్ ఇక్కడ కీర్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ కీర్తో పూరి తినేసిన నేను. నాకు కొంచెం వీళ్ళ కర్రీ టేస్ట్లు అంతగా అనిపించవు, కొంచెం డిఫరెంట్ కదా కుకింగ్ స్టైల్, మసాలాలు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి, మనం తినలేము. సో వాళ్ళ పిల్లలకైతే హాయ్ చెప్పమన్నా, అందరైతే హాయ్ చెప్పిండ్రు. ఇంకా అందరికీ గుడ్ నైట్ చెప్పేసి అయితే మేము ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చామో లేదో మా చిన్నోడైతే నాకు పాటలు కావాలి, చికిరి పెట్టు అని అంటే ఇంకా చికిరి పెట్టిన నా పైన పడుకొని మంచిగా టీవీ చూస్తూ చికిరి అని పాటలు పాడిండు. ఇంకా అలా మా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే గడిచిపోయినాయి. ఇంక ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయి